అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథంలోంచి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, మీరు ఎలాగూ విమోచించబడ్డారో, ఎలాగూ విడిపించబడ్డారో అది దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. మీకు మీరుగా విమోచించబడలేదు. సాతానుడు మిమ్మల్ని బంధించినప్పుడు, సాతానుడు తన యొక్క హస్తాలలోనికి మిమ్మల్ని తీసుకున్నప్పుడు దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తును మన కొరకు విమోచకుడిగా పంపించాడు. మనలను విడిపించడానికి, దేవుని రాజ్యము వైపు నడిపించడానికి ఆ పరమ తండ్రి తన ప్రియకుమారుని పంపించి ఆయన రక్తము ద్వారా మనలను విమోచించాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసయ్య యొక్క రక్తము, క్రీస్తు వారి యొక్క పవిత్రమైనటువంటి రక్తము మనలను పాపము నుంచి విడిపించి పవిత్రులుగా చేసింది. మన అపరాధములను కడిగి మనకు కావలసినటువంటి విడుదల, మనకు కావలసినటువంటి పవిత్రత దేవుడు క్రీస్తు రక్తము ద్వారా మనకి ఇచ్చాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల వరకు చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనలకు విడుదల ఇచ్చిందని, అంతేకాదు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడ్డాడు అయినా ఎదురు దూషించలేదు, ఆయన శ్రమ పొందినా సరే దేవునికి అప్పగించుకున్నాడు తప్ప మనకు విడుదల ఇవ్వడానికి ప్రతిదీ ఆయన సహించి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఎంతో శ్రమ పడినా, ఇబ్బంది పడినా, అవమానం పొందినా మనకు తన విడుదల ఇచ్చి తన కృపను అనుగ్రహించాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతివంతుడైనటువంటి యేసయ్య అనీతివంతుడైనటువంటి మన కొరకు ఆయన శ్రమ పడ్డాడని, మరణం నుంచి మనల్ని విడిపించాడని, మనకు కావలసినటువంటి ఆయన క్షమాపణ అనుగ్రహించాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేశారు. మోషేను దేవుడు పిలిచాడు, ఆయన చెప్పినటువంటి పర్వతానికి రమ్మని. ఆయన అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రి పగలు ఆహారాన్ని తీసుకొనకుండా, నీళ్లు త్రాగకుండా, నిద్రపోకుండా దేవునితో మాట్లాడుతూ దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను తీసుకుని, ఆయన చేతితో వ్రాసినటువంటి ఆ ఆజ్ఞలను తీసుకుని మోషే క్రిందకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ పాపము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేసి వారు చెడిపోయినప్పుడు మోషే బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. తన చేతుల్లో ఉన్నటువంటి పలకలను ఆ బండకేసి కొట్టినప్పుడు అవి పలిగిపోయినప్పుడు దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే, మోషే, ఈ ప్రజలు పాపము చేశారు గనక నువ్వు అడ్డు తప్పుకుంటే వీళ్ళను ఒక్కసారి నాశనం చేసేస్తాను అని అనగానే వెంటనే మోషే అంటున్నాడు, ప్రభువా, వీళ్ళను ఇంత దూరము తీసుకుని వచ్చి ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించి ఎర్ర సముద్రమును చీల్చి మార్గాన్ని ఏర్పాటు చేసి బండలోంచి నీళ్లను ఇప్పించి ఆకాశం నుంచి మాంసాన్ని కురిపించి మన్నాను వారు తినడానికి ఇచ్చి ఎన్నో అద్భుతాలు చేశావే ప్రభువా, వీళ్ళని ఇక్కడ చంపేయాలి అని అనుకుంటే ఎందుకు తీసుకుని వచ్చారు ప్రభువా? ఒకవేళ వాళ్ళను నీవు ఇక్కడ చంపాలని అనుకుంటే ముందు నన్ను చంపండి ప్రభువా, ముందు నన్ను నాశనం చేయండి అని చెప్పి దేవుని పాదాల మీద పడి ఏడ్చాడు. కనుక దేవుడు మోషే యొక్క ప్రార్థన ఆలకించి ఆ ప్రజలను అక్కడ బ్రతికించాడు కొన్ని రోజులు. తర్వాత మోషేను కూడా విడిచిపెట్టాడు. దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య నిలబడి మొరపెట్టాడో అలాగే క్రీస్తు ప్రభుల వారు కూడా, అయ్యా నీవు
ఈ ప్రజలను చంపాలనుకుంటే, ఈ ప్రజలను శిక్షించాలనుకుంటే ఆ శిక్ష అంతా నా మీద వేయండి, నన్ను శిక్షించండి, నన్ను గాయపరచండి అని చెప్పి క్రీస్తు వారు మన పక్షముగా ఆయన మధ్యవర్తిగా ఉండి మరి శ్రమంతా ఆయన అనుభవించాడు. కొరడాలు ఆయన భరించాడు, ముండ్ల కిరీటాన్ని ఆయన భరించాడు. ఆయన దేహం అంతా నిలువెల్లా గాయాలైపోతూ ఉన్నా ఆయన భరించి తండ్రిని బ్రతిమాలాడు, ప్రభువా వాళ్ళ కోసము, లేక ఈ ప్రజల కోసము, ఈ లోకము కోసము నేను బలైపోవడానికి నేను ఇష్టపడ్డాను గనుక ఈ ప్రజలను ఏమి చేయకను తండ్రి, ఈ ప్రజలను క్షమించండి అని చెప్పి క్రీస్తు వారు మనందరి అతిక్రమముల నిమిత్తము ఆయన ఆ కల్వరి శిలువ మీద మరణించాడు. ముగ్గురు జ్ఞానులు మరి ప్రయాణం చేస్తున్నారంట 3 గుర్రాల మీద. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారిలో వారు తెచ్చినటువంటి మరి ఆహారము వారికి సరిపోతుంది, కానీ గుర్రాల కొరకు తెచ్చినటువంటి ఆ గడ్డె అయిపోయిందంట. అయితే ఎటు చూసిన ఎడారి గనక ఎండిపోయినటువంటి గడ్డి ఎక్కడైనా కొంచెం దొరుకుతుంది తప్ప పచ్చగడ్డి మాత్రము కనిపించడం లేదు. అయితే వాటిని తీసుకుని వచ్చి ఆ ఎండిపోయినటువంటి గడ్డి ఈ గుర్రాలకు ఇస్తూ ఉంటే అవి తినడం లేదు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, అవి నీరసం అయిపోతున్నాయి తప్ప ఆహారాన్ని మాత్రం తీసుకోవడం లేదు. అప్పుడు ఒక జ్ఞానికి ఆలోచన వచ్చింది, ప్రక్క ప్రాంతంలో జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్దామని చెప్పి మరి ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి 3 కళ్ళజోళ్ళను తీసుకుని వచ్చాడంట. 3 పచ్చని రంగు కలిగినటువంటి కళ్ళజోళ్ళను తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ గడ్డి మీద నీళ్లను చల్లి ఈ కళ్ళజోళ్ళను గుర్రాలకు పెట్టాడంట. అప్పుడు ఈ యొక్క గుర్రాలు ఆ ఎండిపోయినటువంటి గడ్డి, తెల్ల రంగులో ఉన్నటువంటి ఆ గడ్డిని చూసినప్పుడు ఈ పచ్చని కళ్ళజోళ్ళలోంచి అవి చూస్తుంటే పచ్చగడ్డిలా కనిపించిందంట. వెంటనే అవి తినడము ప్రారంభించాయి, మరలా బలాన్ని పొందుకోవడం ప్రారంభించాయి. ఆ ఎడారి దాటేంత వరకు కూడా వారు అదే ప్రయత్నం చేసి వాటికి ఆహారముగా ఆ ఎండుగడ్డను తినబెట్టినప్పుడు అవి మరలా తిరిగి శక్తిని పొందుకున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనము చూస్తే మనుషులను దేవుడు చూసినప్పుడు లోకములో భూమి మీద అతిక్రమము, పాపము విస్తరించి ఉన్నది. ప్రతి మానవుడు తప్పిపోయి, ప్రతి మానవుడు చెడిపోయి దేవుని ఎదుట చూడనల్లని వాడిగా, నిలువలేనటువంటి వాడిగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభులు వారు ఆయన మరి తండ్రి దగ్గరకు వెళ్ళి మనలను ఎలాగో చూడమన్నాడంటే, ప్రభువా ఈ ప్రజలను నేరుగా నువ్వు చూస్తూ ఉంటే వారి పాపములు, వారి అతిక్రమములు, వారి పాపపు జీవితమే కనబడుతూ ఉంది గనక వీళ్ళ కోసము నేను చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి క్రీస్తు వారు తన చేతిని అడ్డు పెట్టినప్పుడు ఆయన చేతికైనటువంటి ఆ గాయముల గుండా మరి మానవులను తండ్రి చూసినప్పుడు ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తమే తండ్రికి కనబడిన కారణము చేత, కుమారుడు పొందినటువంటి గాయాలు కనబడిన కారణము చేత ఈ మనుషులు ఇప్పుడు పాపముతో ఉన్నది ఆయన మరి క్షమించినట్లుగా, మనుషుల యొక్క పాపము కొరకే కదా ఈ రక్తము నా కుమారుడు సిందించాడు కనుక వీళ్ళను క్షమించాలి అని అన్నట్టుగా మన మీదకి తన క్షమాపణను పంపించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ కళ్ళజోడు ఎలాగైతే మరి ఎండిపోయినటువంటి ఆ గడ్డి పచ్చగా కనిపించేటట్టు చేసిందో, మరి క్రీస్తు వారి యొక్క రక్తము, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తుడిచివేసి మనకు తన పవిత్రతగా క్రీస్తు వారి రక్తము మన మీద ఉలికించబడినట్లుగా పరమ తండ్రి చూసి మనలను క్షమిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితాల్లో మనము ఇది గమనించాలి. కనుకని మనము క్షమించబడి ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనంలో మరి రక్తమిచ్చి మరి దేవుని కొరకు మనుషులను కొన్నటువంటి మరి సంగతి అక్కడ వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మన కోసము తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, క్షమాపణ మనకు లభించింది. మనము దేవుని పిల్లలమయ్యాము కనుక మనము క్షమించబడినటువంటి బిడ్డలము. ఇక మనం ఎన్నడూ కూడా లోకం వైపు, పాపం వైపు మరి పరిగెత్తకుండా పవిత్రంగా ఉండి దేవునికి మహిమకరమైన పాత్రగా మనము దేవునికి కనబడాలి. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోకండి. విశ్వాసములో, ప్రార్థనలో, భక్తిలో, యథార్థతలో, నమ్మకత్వంలో మనము తప్పిపోవద్దు. దేవుని కొరకు స్థిరమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. మన జీవితాలు వచ్చే శ్రమలు మనల్ని ఇంకా బలవంతులుగా, మనల్ని ఇంకా శక్తివంతులుగా, మరి ఆత్మీయమైనటువంటి బలములో స్థిరముగా నిలిచే బిడ్డలుగా మనము ఉండడానికి దేవుడు తన సహాయమును దయచేస్తాడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి నదిలో ఉన్నటువంటి ఆ రాయి
లేక బండ అలలన్నీ వచ్చి కొట్టినా అది ఇంకా గట్టిపడుతూ ఉంది, అది ఇంకా బరువెక్కి మరి తన యొక్క శక్తిని పెంచుకుంటుంది తప్ప అది ఎన్నడూ కూడా కరిగిపోవడానికి ఇష్టపడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నేను మన జీవితాలు వచ్చే శ్రమలకు మనం కృంగిపోవద్దు. మనకు వచ్చే ఆ బాధలను బట్టి కానీ, బలహీనతలను బట్టి కానీ, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నీవుగా తక్కువ చేసుకోవద్దు. నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడువు, ఆయన చేత కడగబడిన బిడ్డవు. ఆయన మనలను కొన్నాడు, ఆయన మనలను కన్నాడు అని మనం గుర్తించి మనం ఆయన కొరకు నిలబడే బిడ్డలుగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఏ శోధనైనా ఆయన తీసివేసి నీకు ఆదరణ, నీకు ధైర్యము దేవుడు ఇస్తాడు. ఒంటరిగా ఉండి బాధపడితే ఆయన తోడై ఉండి నిన్ను బలపరుస్తాడు. కృంగిపోయిన స్థితిలో ఉంటే ఆయన లేవనెత్తుతాడు. ఎవరు ఆదరించలేని స్థితిలో ఉంటే ఆయనే ఆదరణకర్తగా నీ దగ్గరకు వచ్చి నీ చేయిని పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నాల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ఉద్యోగంలో ఆయన నీకు తోడుగా వస్తాడు. నీ వ్యాపారంలో, వ్యవసాయంలో, నీవు చేసే ప్రతి పనిలో, కదలికలో ఆయన నీతో ఉంటాడు. నీవు ఎక్కడ ఉన్నా ఆయన తోడు నీకుంటుంది. నీవు ఏ స్థలంలో ఉన్న ఆయన హస్తము నిన్ను ఆదరిస్తుంది, నిన్ను కాపాడుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలమని గుర్తించి ఇంకా ఆత్మీయంగా బలపడండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకు కావలసినటువంటి ఆశీర్వాదము, మనకు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.